గద్దరన్న, జోహార్ గద్దరన్న, జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు, జోహార్ గద్దరన్న. నేను మీరు మాట్లాడమని అనుమతిస్తే మాట్లాడతా, లేకపోతే అన్నకు జోహార్ చెప్పి దిగిపోతా. ఏం చేయాలి ఇప్పుడు? నేను పాడను, ఒక్కసారి వినాలి మీరు. ఈ పాటనే గద్దరును ఆకాశానికి ఎత్తింది. ఈ పాటనే తన మరణాన్ని కూడా తెచ్చిపెట్టింది. ఈ పాట 1000 ఏళ్ల తెలుగు సాహిత్యములో పాటను అవమానిస్తూనే ఉన్నది. ఇది మీకు అర్థం కాదు. గోషిగొంగడేసి జనోద్ధరణ కోసం గద్దర్ను నేల మీదికి తెచ్చిండ్రు నిజమే, కానీ ఆ పాటను ప్రేరణ పొంది అడవులకు పోయిన నా తమ్ములు అన్నలు ఎన్ని వేల మంది చచ్చిపోయినరో ఒక్కనికి సోయి లేదు. పాలకులకు జై కొట్టడానికి మీకు ఎంకరేజ్మెంట్ చేయడానికి నరసింహరావు అన్న ఇప్పుడు ఒక మాట అన్నాడు, చెప్పాలనో వద్దో కానీ వాస్తవం కూడా అదే. నేను కూడా విన్నా. మా భూమిలో ఒక పాట ఇచ్చి ఏం చేసినావు, నాకు ఏసేమయ్యలే. రంగుల కళలో 4 పాటలు పాడించి ఏం చేసినావు, నాకేం చేయలేదు. నేను దాన్ని ఎడిట్ చేస్తున్నా, మీ ముందట చెప్పను, దాన్ని మింగేస్తున్నా. నేను ఒక్క మాట చెప్తానా మీకు. కాసిము, నీ ఉద్యమ కాలం అంతా, నీ ఉద్యోగ కాలం అంతా ఆర్ట్ కాలేజీ ప్రాంగణం, ఉస్మానియా యూనివర్సిటీ నా అమ్మ ఒడిది. తెలంగాణ వచ్చిన తర్వాత మూగపోయిన నేను 8 ఏళ్ళు ఇదే ప్రాంగణములో ఒంటరిగా నడుస్తుంటాను, నాకు నేనే మాట్లాడకుండా. మీరందరూ ఇలా ఈ అందరూ శ్రీరాంపురం తెలంగాణ ఉద్యమ ధూమ్ధాములో అంతర్పుల నాగరాజు ఉన్నాడు. ఈడ వాడు ఆనాడో, కానీ మేము అక్కడికి పోయినప్పుడు ఇక్కడ ఒక దౌర్భాగ్యం చెప్పాలి, అదే చెప్పేటందుకు ఇంతసేపు కూర్చున్నా మీకు. ఎందుకో మరి నన్ను చూస్తే ఈ జనాలకింత ప్రేమ ఎందుకు వచ్చిందో ఒక మాట ఇస్తున్నా. గద్దరన్న తరపున, ఆయన తరపున ఎవరెవరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ వాని పాదాన అందేనై వాడు నేల మీద అంతే శ్రీరాంపురంలో రాలిన గజ్జలు వచ్చి నేను మొక్కే గద్దె మీద పెట్టుకున్నాను. అంటే గద్దరంటే నాకు ఒక్కటే మనవి నాన్న మీకు, కాశీము నీవు మర్చిపోకుండా, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మర్చిపోకుండా గద్దరు ఎదలో ఉన్న 3 బాధలు చెప్పాలి ఇప్పుడు మీకు. దండోర ఉద్యమం ఓరెత్తుతున్న కాలం అది. అనేశ్రీ మాదిగలు నన్ను నమ్ముతలేర్రా, నేను మాలో ఉన్నట్ట అని ఎన్నిసార్లు ఏడ్చిండో తెలియదు నాకు. అనేశ్రీ మాలలు దండోరను బలపరిచినందుకు మాలలు నన్ను వెలేసిర్రురా అని ఎన్నిసార్లు ఏడ్చిండో నాకు. కానీ నువ్వు వీళ్ళందరిని లెక్క చేయకుండా ఎందుకు బతుకుతున్నావో ఇప్పుడు నాకు అర్థమైందిరా. ఎన్నుల తూటాలు వేల్చుకొని బతుకంత రోడ్డు మీద వారేసుకొని పాట కోసమే బతుకుతున్న నన్ను యాచక గాయకుల్లాగా పాటలు పాడుకున్న గాయకుడే అంటున్నారు, కానీ నన్ను కవి అని ఒక్క నా కొడుకు సంబోధిస్తలేర్రా అంటాడు గద్దరు. ఏములే తెల్లారు లేస్తే పాటలు పాడాలి. ఎందుకు పాడాలి? విజేతగా ఆకాశమెత్తు నిలబెట్టిన పాట వాడి కాళ్ళకు దాసోహమై సిగ్గు శరము ఎగ్గు లేకుండా తలంచి బతుకుతుంటే ఈ వేదిక మీద పాట పాడాలా? నేను విజేత పాటనే పాడిన పరాధీన పాటను పాడను. పాడిన వాణ్ణి పాడగట్టినప్పుడు
ఏమైందో తెలుసా? అంతకులే సంతాప సభలు చేసినట్టు అంతకులే సంతాప సభలు చేస్తున్నారు ఇక్కడ. అరే నీ అమ్మ, పాడు 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 ఆడు. ఏమిచ్చిందయ్యా ఈ తెలుగు నేలవాన్ని? బుడ్డరికాలు చేసి చూసిందయ్యా. ఇప్పటిదాకా ఎన్నెల మాట్లాడినని చూసిర్రు కదా, మమ్మల్ని ఎవరు గౌరవించలేదని. నిజంగా మీరు గొప్పవాళ్ళు తండ్రి. వాన్ని ఆకాశం ఎత్తుకున్న మీ జనాభానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా, శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. కాటిక కంటి నీరు చనుకట్టుపై నిబడ ఎలా నేర్చదో కైటప దైత్యమర్దనుని గాదిని కోడల ఏమదంబ యో అకట గర్భరాని నిన్నాకటికి నిగునిపోయి అల్ల కర్ణాట కిరాట కీచకుల కమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి అంటాడు పోతనామాత్యుడు. వాడు పుట్టిన నెల మీద పుట్టిన కదా, వాని పాదధూళి తోకి పెరిగిన కదా. కాలమే ఖడ్గాన్ని విసిరేసిన నా కంఠాన్ని కానుకగా అర్పించనా. మంట పెను మంటలై సుట్టేసిన పాడి పంటలుగా పచ్చంగా చిగురించన. గగనమే పిడుగులను పడదోసిన నా గమనమే తడబడుతూ గతి దప్పున. సొమ్ములకు నా కవిత అమ్మజూపను ఎప్పుడు రొమ్మిరిసి రొమ్మిరిసి చెప్పనా. అమ్మ పైన రొమ్మిరిసి చెప్పనా, అమ్మ పైన. ఇలా కవులు రెండు పాయలు అయిపోయిందన్న. అమ్మకానికొక్కడు, నమ్మకానికొక్కడు. కాబట్టి మీకు ఆట ముడిపోయింది, పాట ముడిపోయింది తమ్మి. మాట కూడా ముడిపోతుంది. ఒక చిన్న పదం గద్దరన్న చేసిన నేపథ్యం. ఈయన చనిపోయినప్పుడు అంటే ఈ పోయము రాయడానికి 20 ఏళ్ళు ఆలోచించిన. ఇదే యూనివర్సిటీ ప్రాంగణములో సిరపు 2.5 రోజుల్లో కాసిము చెప్పిన తరువాత దీన్ని అక్షరబద్ధం చేసిన. అంటే ఈ మధ్య కాలములో ఇంత తొందరగా సచ్చినా రాయ ఆయన వచ్చి ఆవహించి ఈ పాటను రాయించుకున్నాడు. పాట కాదు ఇది, ఇది పాఠం కాదు. ఒక్క మనవి చేస్తానా, శీలం శీలం అంటే ఎంతమందికి తెలుసో ఒక్కసారి చేయలేపండి నాన్న. ఒక్కడికి తెలుస్తలేదు. శీలం నాకు నీళ్ళు నన్న కొద్దిలా. కొడుకు అందరిని నిలబడి ఇటు పక్కన అందరు నిలబడిచ్చిండు, నా పక్కన వద్దంటుండు అనుకుంటాడు. వాందో బాధ ఉండండి నిలబడనిగా. కానీ ఇది మాత్రం నేను ఇబ్బంది పెడుతుంది. మరి శీలం అంటే కాలం. గద్దరు తరపున గద్దరు సంతాప సభలో ఆర్ట్ కాలేజీ ఉస్మానియా యూనివర్సిటీ అమ్మఒడిలో ఈ పాటకు ఈ మాటకు ఈ పోయానికి పురుడు వస్తున్నా, వాని కాళ్ళ గజలకు ఈ గేయాన్ని అంకితమిస్తున్నా. శీలం అంటే కాలం. శీలం అంటే కాలం. ఆ కాలం అది కొద్దిలా వినమ్రత. శీలం అంటే కాలం. ఆ కాలము సువిశాలం. కవిని గంటది కాలం. ఆ కవిత నది సువిశాలం. ప్రకృతి ప్రణవాగ్ని క్రీడల ప్రకృతి ప్రణవాగ్ని క్రీడల ప్రాణికోటికి పగలు రేయది. ప్రశ్నలు తర్కము తానైతేనేమది. తర్కము తానైతేనేమది.
తత్వమది తానెరగకుంటే శీలమంటే కాలము. కవియు అనగా ఇక్కడ కొందరికి కష్టం కలుగుతుంది. కవియు అనగా కవి అంటే కవియు అనగా పొద్దు పడుపు, పొద్దు తిరుగుడు పువ్వులు కవులు. కవియు అనగా పొద్దు పడుపు, పొద్దు తిరుగుడు పువ్వులు కవులు. చెప్పడమే ఎన్నేళ్ళు ధరపై, చేయడము కొంతైనా ఉండదు. కాంత కనకము, కాంత కనకము భ్రాంతిలోబడి కాలిపోదురు నేలపైన. మధుపమది పరుగెత్తి పువ్వుల మధుకరమును సేకరించి లోకహితమై బ్రతికే లోకహితమై వెలిగే దిశలా లేకువది లోకహితమై వెలిగే దిశలా లేఖితనమది ఏల నేల. లోకహితము తేనెటీగా లోకహితమై బతికితే ఇక్కడ లేఖితనం ఎక్కువ. కానీ గద్దరులో అనువంత కనబడది. అందుకే శీలం నాకు తెలిసిన ఈ కాలములో గద్దరుకు దాని చిరునామా, శీలానికి గద్దరు చిరునామా. అందుకోసం ఈ పోయం చెప్తున్నాను. రాజులను కీర్తించే కవులు, రాజులను కీర్తించే కవులు రాలిపోయిరి ఎప్పుడో ఇట. రాణులను కొని ఆడే కృతులు, రాణులను కొని ఆడే కృతుల రాసలీలల రాగమాగెను. రాణులను కొని ఆడే కృతుల రాసలీలల రాగమాగెను. కన్నరా మా అన్నమయ్యల రాగయోగుల త్యాగరాజుల, కన్నరా మా అన్నమయ్యల త్యాగయోగుల రాగయోగుల త్యాగరాజుల. రాములోరిని ఎక్కిరించిన రామదాసుని రచనలేమది, రామదాసుని ఎక్కిరించిన రామదాసుని రచనలేమది. రాచకొండను ధిక్కరించిన రాజులకి కవిరాజు పోతన. రాజు అంటే రాచకొండను ధిక్కరించిన రాజులకే కవిరాజు పోతన. కాలం అంటే శీలము. కాసులకు కాసు కోసమే కవిత, ఆ కాసు కోసమే కవిత దాసుల. ఏ కవితనో మీరే అర్థం చేసుకోవాలి. కాసు కోసము కవిత దాసుల. కొద్దిగా వినండి నాన్న. కాసు కోసము కవిత దాసుల వేషమది 1000 ఏళ్ల కాలం, వేషమది 1000 ఏళ్ల కాలం. కిరీటమని 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 పేరెత్తే కవుల కీర్తి అన్నది ఎంతకాలం. కిరీటమని పేరెత్తే కవుల కీర్తి అన్నది ఎంతకాలం. రాజ్య హింసల రక్తపాతపు రాజ్యమే కొందరికి గొడుగు. రాజ్య హింసల రక్తపాతపు రాజ్యమే కొందరికి గొడుగు. రాజు నీడన బతుక నేర్చిన, రాజు నీడన బతుక నేర్చిన, రాజు నీడన బ్రతికే కవులకు రగిల రచనల అంటే రగిలించే రచనల రాదెనుడుగు. రాజు నీడన బతికే కవులకు రగిలే రచనల రాదెనుడుగు. కాలమును శాసించే ఈ ఒక్క పదం వినండి తండ్రి, ఇలా పట్టుకో. ఇక కాలమును శాసించే కవికి, కాలమును శాసించే కవికి వేలమాయిట. కాలమును శాసించే కవికి వేలమాయిట వెలిగ రవికి. అర్థమైందా తండ్రులను? ఒక్కసారి చేతులు చెప్తారు అర్థమైంది. కాలమును శాసించే కవికి వేలమాయిట వెలిగ రవికి. కవి అనటోడు కాలం, శీలం, కవివాడే, రవివాడే. ఇక్కడ ఉన్నదంతా కవులు కవులు కవులు, పొద్దు తిరుగుడు పువ్వులు పువ్వులు.